ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. దీంతో ప్రాజెక్టు వద్ద పటిష్ట ఏర్పాట్లు చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో వివిధ విభాగాలకు చెందిన అధికారులు పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుని పర్యవేక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం మొదటిసారిగా పోలవరం ప్రాజెక్టు సందర్శనకు విచ్చేస్తున్న నేపథ్యంలో పర్యటనకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ప్రాజెక్టు వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేసి నిన్న ట్రయల్ రన్ నిర్వహించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీఎంగా తొలిసారి క్షేత్రస్థాయి పర్యటనను పోలవరం నుంచే ప్రారంభిస్తున్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన సోమవారం పోలవరంను ఏపీ సీఎం చంద్రబాబు తిరిగి ప్రారంభించారు. ఇకపై ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. ముందుగా పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న పనులపై నేరుగా పరిశీలించనున్నారు. ఇవాళ ఉదయం 11:45 సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు పోలవరం ప్రాజెక్టును పరిశీలిస్తారు. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు పోలవరం ప్రాజెక్టుపై అధికారులు కాంట్రాక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ఆ వివరాలను మీడియాకు సీఎం చంద్రబాబు వెల్లడించనున్నారు. ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్షించాలని చంద్రబాబు నిర్ణయించారు. రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పోలవరంపై అధికారులతో ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూనే మరోవైపు ప్రతి సోమవారం ప్రాజెక్టుకు అప్డేట్ను తనకు అందించాలని అధికారులను సీఎం ఇప్పటికే ఆదేశించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ఇవాళ ఉదయం చూస్తే అటు పోలవరం సందర్శనకు సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. వారి పోలవరం పర్యటన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ మాదిరి. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం చేరుకుని ఉన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం సోమవారం పోలవరం గతంలో ఏదైతే నిర్వహించారో అదే రకంగా సోమవారం పోలవరం మొదటి సోమవారమే పోలవరం పర్యటనకి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈరోజు 11 గంటలకు ఉండవల్లిలో ఇంటి దగ్గర నుంచి హెలికాప్టర్లో బయలుదేరుతారు. 11:45 గంటలకు పోలవరం చేరుకుంటారు. పోలవరం 11:45 దగ్గర నుంచి 12 గంటల వరకు కూడా 15 నిమిషాల సేపు అక్కడ అధికారులతో నాయకులతో మాట్లాడతారు. 12 గంటల దగ్గర నుంచి 1:30 వరకు కూడా ఆ పోలవరం ప్రాజెక్టు ప్రాంతాలన్నింటినీ కూడా ఆయన అధికారులతో కలిసి పరిశీలిస్తారు. అంటే 1:30 సేపు పరిశీలిస్తారు. మధ్యాహ్నం 1:45 ప్రాజెక్టులో అతిథి గృహానికి చేరుకుంటారు. 2 గంటల దగ్గర నుంచి 3 గంటల వరకు ప్రాజెక్టు నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష చేస్తారు. మొత్తం ఏ రకంగా జరుగుతున్నాయి, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా జరిగాయి, వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేశారు, ఏమేమి పనులు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఎంత నిధులు అవసరం అవుతాయి, ఎంతకాలంలో పూర్తి అవుతుంది అనే అంశాలన్నీ కూడా దాదాపుగా గంట సేపు అధికారులతో అదే రకంగా పోలవరం ప్రాజెక్టు ఇంజనీర్లు అందరితో కలిసి రివ్యూ చేస్తారు. రివ్యూ చేసిన అనంతరం 3:10 నుంచి 3:40 వరకు కూడా మొత్తం అధికారులతో మాట్లాడింది. అధికారులు చెప్పింది ఏదైతే గతంలో పోలవరం ప్రాజెక్టు పనులు తాము ఎంత మేరకు చేశామో, తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతవరకు చేసింది, ఏం చేసింది, వరకు జరగని నష్టం ఏంటి, ఇప్పుడు నిధులు అయితే ఎలా తీసుకురావాలి, ఎంతకాలంలో పూర్తి చేస్తాం అనే విషయాలన్నీ కూడా మీడియాకి వివరించనున్నారు. దీనికి సంబంధించి ఈరోజు మొత్తం చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి అయితే అధికారులు పటిష్ట ఏర్పాట్లన్నీ కూడా చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తం ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి నుంచి కూడా అక్కడ ఉండి ఈ పోలవరం చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఆయన కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ అధికారులతో సమన్వయం చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అక్కడ 4 గంటలకు ఏదైతే ప్రెస్ మీట్ అయిన తర్వాత 4 గంటలకు ప్రెస్ మీట్ ముగిసిన తర్వాత ప్రెస్ మీట్ లో విలేకరులకు మొత్తం వివరాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు అధికారుల నుంచి తీసుకున్న వివరాలను కూడా మీడియాకు వెల్లడించనున్నారు. అనంతరం 4 గంటలకు పోలవరం నుంచి బయలుదేరి ఉండవల్లి చేరుకుంటారు. మాదిరి. రైట్, థ్యాంక్ యూ రాంబాబు. ఇవాళ ఉదయం సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి
రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ చెప్పండి, ఇవాళ ఉదయం చూస్తే సీఎం చంద్రబాబు నాయుడు తొలిసారిగా సీఎం అయ్యాక చూస్తే పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనున్నారు. వారి పర్యటన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయని అనుకోవచ్చు? సీఎం చంద్రబాబుతో పాటు ఎవరెవరు ప్రాజెక్టు సందర్శనకి వెళ్లనున్నారని అనుకోవచ్చు అంటారు? మాధురి, ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారి పోలవరం పర్యటనకి వెళ్తూ ఉన్నారు. పోలవరం ప్రాజెక్ట్ అనేది అది ఏపీకి జీవనాడి అని ఆయన మొట్టమొదటి నుంచి చెప్తానే ఉన్నాడు. ఆ ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ అయినట్లయితే మాత్రం ఏపీకి కావాల్సినటువంటి సాగునీటి అవసరాలు పూర్తి స్థాయిలో కూడా తీరుతాయని చెప్పి ఆయన ఎప్పటి నుంచో కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్ట్ ని నెగ్లెక్ట్ చేశారని భావిస్తున్న పరిస్థితుల్లో అసలు పోలవరం ప్రాజెక్ట్ కి సంబంధించి ఎంతవరకు పూర్తయింది ఏమిటి అని తెలుసుకోవడానికి గ్రౌండ్ రియాలిటీని చూసేందుకు ఆయన ఈ రోజు వెళ్తున్నారు. మొన్ననే ఆయన ఎవరైతే ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే గతంలో 2014లో పోలవరానికి సంబంధించి సోమవారాన్ని పోలవరంగా మార్చుకొని ప్రతి సోమవారం కూడా అక్కడ జరిగినటువంటి వారంలో జరిగినటువంటి పనులు ఏ విధంగా జరిగాయి ఏమిటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక క్లారిటీతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించేవాళ్ళు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ రోజు సోమవారం నాడు అంటే ఈ రోజు మొట్టమొదటిసారి సీఎం గా ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత వెళ్తున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకి ఆయన ఉండవల్లి తన నివాసం నుంచి హెలికాప్టర్ లో బయలుదేరతారు. 11:45కి అక్కడికి పోలవరం చేరుకుంటారు. తర్వాత 12 గంటల నుంచి 1:30 వరకు కూడా అక్కడ ఏదైతే ప్రాజెక్ట్ కి సంబంధించిన పనులను అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీని పూర్తి స్థాయిలో కూడా క్షేత్ర స్థాయిలో ఆయన పర్యవేక్షించడం జరుగుతుంది. ఆ తర్వాత ఆయన ఈ 2 గంటల నుంచి 3 గంటల వరకు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులతో అదే విధంగా ఉన్నటువంటి అక్కడ ఉన్న కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వర్క్ చేస్తున్న కాంట్రాక్టర్తో కూడా ఆయన మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా కూడా స్పిల్వేకి సంబంధించి అదేవిధంగా కూడా కాఫర్ డ్యామ్ కి సంబంధించి ఉన్నటువంటి ఆటంకాలు ఇబ్బందులు ఏమిటి అనేది కూడా తెలుసుకునే పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత ఆయన ఖచ్చితంగా 3:15 ఆ టైంలో ఆయన ప్రెస్ మీట్ నిర్వహిస్తారు. ప్రెస్ మీట్ నిర్వహించి ప్రజలకు వాస్తవ పరిస్థితుల్లో వివరించే ప్రయత్నం అయితే చేస్తారు. అదేవిధంగా కూడా అవసరమైతే పోలవరానికి సంబంధించి శ్వేతపత్రం కూడా ఆయన విడుదల చేయడానికి ఇష్టపడినట్టుగా కూడా తెలుస్తుంది. తర్వాత 4 గంటల ప్రాంతంలో ఆయన పోలవరం నుంచి బయలుదేరి తన నివాసమైన ఉండవల్లికి వస్తారు. మాధురి, రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.